హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇక నా వీడియో వచ్చేసి డే 4 అండి. మా ట్రిప్లో లూనావాలా ట్రిప్లో డే 4 మేము లూనావాలా నుండి ఇంకా అలీబాగ్ బీచ్కి వెళ్తున్నాం. ఇది ముంబైకి నియర్ బై 50 to 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాం. సో ఆ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నా, కొంచెం ఎప్పుడెప్పుడు వీలైతే అప్పుడు. యాక్చువల్లీ షార్ట్స్ పెడదామని తీసిన వీడియో, సో లాంగ్కి యూజ్ చేసుకుంటున్నాను నేను. చూడండి మేము వెళ్తున్నాం. People say hi. ప్రమోషన్ రావద్దు మరి, అందుకే ఫాస్ట్ సక్సెస్. Hello. ఇక్కడ కూడా చలో రండి. People say hi. Hi. ఇక్కడ కూడా పాపా హాయ్. హలో అత్త. మేము బూషి డ్యామ్ చేసుకొని అలీబాగ్ బీచ్కి వస్తున్నామండి. ఇవి అవే ఇప్పుడు మనం మొత్తం ఘాట్ రోడ్ నుండి వెళ్తూ ఉంటాము. ఘాట్ రోడ్స్ చూడండి ఒకసారి, లూనావాలా ఖండాల రోడ్స్ ఇవన్నీ. సో నేను విండో నుండి అన్ని వీడియోస్ తీసుకుంటున్నా. ఇవన్నీ షార్ట్స్ అనుకొని తీసిన, అందుకనేసి మీకు చిన్న స్క్రీన్ వస్తుంది. చూడండి వ్యూ ఎంత బాగుందో, చాలా బాగుంది. ఫాస్ట్గా వెళ్తుంది మా బస్సు, అదే చూపిస్తున్నా చూడండి. అక్కడ చూడండి చెట్లు, మొత్తం కొండల మధ్యలో చిన్న చిన్న వేస్ అన్నమాట. ఆల్రెడీ నేను ఫస్ట్, సెకండ్, థర్డ్లో పెట్టినా కదా, అవే రూట్స్ అనమాట. ఆ రూట్లోంచే మేము అలీబాగ్కి వెళ్తున్నాం. చూడండి ఇంత ఫాస్ట్గా వెళ్తుంది మా బస్సు. ఇది పారాచూట్ అండి. మా ఆయన వాళ్ళు, మా పిల్లలు అందరు పిల్లల్ని తీసుకొని మధ్యలో, సముద్రం మధ్యలోకి వెళ్ళిండ్రు అనమాట. ఆ పారాచూట్ విజువల్స్ ఇవి. సో నేనైతే వెళ్ళలేదు, వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా కానీ ఇది అదే. ఇక్కడ పారాచూట్ ఇంకా వస్తూ ఉంటాయి అందరివి, ఒక్కొక్కరివి పెట్టినా అనమాట నేను. సో ఇది మధ్యలో చాలా పైకి 300 మీటర్స్ ఏమో తీసుకెళ్తున్నారంట. యాక్చువల్లీ గోవాలో మనకు 200 లాస్ట్. చాలా పైకి తీసుకెళ్ళి అక్కడే ఆపుతున్నారు. మోర్ దెన్ 3 minutes ఉన్నాం అత్త అని చెప్పేసి మా పిల్లలు చెప్తున్నారు. బాగా ఎంజాయ్ చేసిర్రు వాళ్ళు. ఎంత డేర్గా వెళ్ళిండ్రంటే అసలు బాగా అనిపించిందని. ఇంకా నేనైతే ధైర్యం చేయలేకపోయినా, బయటనే ఉన్నా నేను. సముద్రం మధ్యలోకి అయితే వెళ్ళింది లేదు. సో పారాచూట్ దీనికి మాత్రం నేను వెళ్ళలేదు. చూడండి కనిపిస్తుంది మనకి, ఇది మధ్యలో. ఇది ఐ లవ్ నాగావ్ అని ఉంది కదా, నాగావ్ బీచ్ అంటారట దీన్ని, అలీబాగ్ బీచ్నే. ఇక్కడ గుర్రప్ సారీ కూడా ఉందండి. అవి నేను ఇది వచ్చేసి టన్నెల్స్, పెద్ద సొరంగం అనమాట. ఇది ముంబై ఖండాల మధ్యలో టన్నెల్ వస్తుంది. మోర్ దెన్ 1 kilometer ఉందండి టన్నెల్. అంటే ఒక పెద్ద, దాన్ని ఏమంటారు, సొరంగం తవ్విండ్రనమాట కొండల మధ్యలోంచి. చాలా బాగుంది. స్లోగా వెళ్తుంది చూడండి మా బస్సు. ఎట్ ది సేమ్ టైం ఎన్ని వెహికల్స్, హైవే కదా, ముంబై హైవే కదా, చాలా వెహికల్స్ ఉన్నాయి. మాకు అందులోంచి బయటకు రావడానికి ఈజీగా 5 to 10 minutes పట్టింది, జస్ట్ 1 kilometerకే. చూడండి ఆగి ఉన్నాయి, మీకు తెలుస్తుంది ఒకసారి గమనిస్తే. నేను ఈ షార్ట్ వీడియోస్ కూడా పెడితే నాకు చాలా వ్యూస్ వచ్చినాయి. చూడండి ఇక వెళ్తుంది, నేను బస్సులోంచే తీస్తున్నా, మా విండో కనిపిస్తుంది చూడండి. స్లోగా వెళ్తుంది, ఎందుకంటే అంత ట్రాఫిక్. అట్ ది సేమ్ టైం మొత్తం టన్నెల్ దాటి నెంబటి ఏదో యాక్సిడెంట్ అయింది అక్కడ, చాలామంది ఉండే. సో మేబీ దానివల్లనే ఇక్కడ స్ట్రక్ అయిపోయింది అనుకుంటా. నేను చూస్తుండండి, మంచిగా లైటింగ్స్ ఉన్నాయి. అసలు అమ్మ ఇంత పెద్దదా అనిపించింది. అసలు వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసిరో తెలీదు. మహారాష్ట్రలో బాగుంది టన్నెల్ మాత్రం, చాలా బాగుంది, చాలా పెద్దది. 2 way అంతా ఉంది. దాంట్లోంచి ఇంకా వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. ఇంకా చాలా ముందు వరకు మీకు కనిపిస్తుందా? మేము స్టార్టింగ్ పాయింట్లోనే ఉన్నాం, ఇంకా ఎండింగ్ వరకు కూడా రాలేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి చూడండి వెహికల్స్ మెల్లిగా. ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇదివరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను టన్నెల్స్ మధ్యలోంచి, అంటే సొరంగంలోంచి వెళ్ళడం. ఇక్కడ మాత్రం చాలా సేపు కాబట్టి కొంచెం బాగా అనిపించింది, కొత్తగా ఉంది కదా అని చెప్పేసి నేను తీసేసుకున్నా. బాగుంది చూడండి, మీరు కూడా చూస్తుండండి ఎంత
వస్తూనే ఉంది, ముందుకెళ్ళిన కొద్ది వస్తూనే ఉంది. అది కానీ చూడండి, ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే తీసిన, నేను రికార్డింగ్ ఆపుతూ వీడియో తీసిన. సో కొంచెమైనా నాకు యూజ్ అవుతుంది కదా, ఇది కొందరికి తెలుస్తుంది ఇవే ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. టూర్స్కి వెళ్ళే వాళ్ళు ఇష్టపడతారు కదా ఎక్కడ ఏది స్పెషల్ అని చెప్పేసి. సో దీన్ని ఖండాల టన్నెల్ అంటారట. సో దాటేస్తున్నాం చూడండి, మేము ముందుకు వస్తున్నాం. అక్కడ చాలామంది కనిపిస్తున్నారు, మీరు ఒకసారి గమనిస్తే. వాళ్ళ వల్లనే మేబీ అక్కడ ఏదో యాక్సిడెంట్ కావడం వల్లనే ఇంత స్లోగా వెళ్తున్నాయి అనుకుంటా వెహికల్స్. మొత్తం చీకటి, ఆ చీకటిలో మొత్తం లైటింగ్స్ పెట్టినారనమాట. చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం. సో అయిపోయింది, టన్నెల్ కంప్లీట్ అయింది. ఇంకా బీచ్ నుండి స్టార్ట్ చేసా. బీచ్ అండి, ఇది మొత్తం ఇట్లా నల్ల మట్టితో ఉంది, ఇసుకలాగా లేదు. సో మనకి కొంచెం లోపలికి పోయినా లోపల దిగుతుంది అనే ప్రాబ్లం లేదు. అక్కడ చూడండి, గుర్రపు స్వారీ కూడా ఉన్నది, గుర్రపు టంకాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్స్ బైక్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ బనానా రైడ్ కానివ్వండి అవి ఉన్నాయి. ఇవి నేను నార్మల్గా తీసిన వీడియోస్, అవి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎంత బాగుందో. అన్ని రైడ్లు అండి, A to Z. మనం సముద్రంలో చేసే ప్రతి రైడ్ ఇక్కడ ఉంది. అక్కడ చూడండి, మీకు అన్నీ కనిపిస్తున్నాయి. అది బనానా రైడ్కి సంబంధించింది. ఇక్కడ నేను మా ఆయన నడుస్తూ ఉన్నాం. మా అన్నయ్య మరి అవన్నయ్య మాకు వీడియో తీస్తా అని చెప్పేసి అంటే తీస్తున్నారు. మేమే అన్నాం అనమాట, అన్నయ్య వీడియో తీయరా మాకు అంటే. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, వెళ్ళాలని లేదు, మట్టి బ్లాక్ అనిపిస్తుంది. కానీ సరే వచ్చినాంలే, ఎంజాయ్ చేయాలి కొంచెం అన్నట్టు వెళ్ళినాం. సో ఇవి మేము నడుచుకుంటూ వచ్చేటప్పుడు అన్నయ్య తీసే వీడియోసే. చూడండి, మట్టి మీకు అర్థమవుతుంది కదా. సో మనం కొంచెం లోపలికి వెళ్ళినా ప్రాబ్లం లేదు, చాలా తక్కువ అనిపిస్తుంది వాటర్. అట్లా చూడండి, ఇది మా సెల్ఫీ, నాది మా ఆయన మా సార్ది. ఇది చూడండి, చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. చాలా లోపలికి వెళ్తే కానీ మనకు వాటర్ రావట్లేదు. కానీ బాగుంది బీచ్ మాత్రం. పిల్లలు సేఫ్ అనమాట. మనం పిల్లల్ని వదిలేసి కూడా ఆరామ్సే పక్కన కూర్చోవచ్చు గట్టు పైన, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకొని వస్తారు. చిన్న వేవ్స్ వస్తున్నాయి చూడండి, అంటే చాలా తక్కువ వాటర్ బయట వరకు వస్తున్నాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ నేను నించున్నా, అవి నా కాళ్ళే. చూడండి, మట్టి చాలా మట్టి కానీ బాగుంది. ఈ రైడ్ చాలా బాగుంది. కట్టేసి 3 పిల్లలు అండ్ 3 పెద్దలు ఎవరైనా దాన్ని పట్టుకొని వెళ్ళాలి, అది ఎంత స్పీడ్గా వెళ్తుందో. సో అదే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు స్వాతి బాబీ. చూడండి మీరు ఎంత బాగుంది అసలు. మా పిల్లలే వాళ్ళు 3, మా డింపుల్, డోలి ఇంకా విఘ్నేష్ అనుకుంటా, 3 వెళ్ళినారు ఆ రైడ్కి. స్లో మోషన్ వీడియో తీసుకుందాం అనేసి తీస్తున్నారు. మేము వస్తున్నాం, ఎంత అన్నయ్య స్లో మోషన్ పెట్టినారు. ఇంకా నేను ఇది పోస్ట్ చేద్దాం అనుకున్నా, నాకు అసలు టైం దొరకలేదు దాన్ని ఎడిట్ చేయడానికి. సో ఈ పెద్ద వీడియోలోనే కలిపేస్తున్నా. మేము ఇంకా సేమ్ ఇట్లే అక్కడ బాపట్ల బీచ్లో కూడా దిగిన ఫొటోస్ కానీ కేరళలో కూడా ఉన్నాయి. సో అవన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను నేను. ఇది మాత్రం అలీబాగ్, స్పెషల్లీ అలీబాగ్ కోసమే. చాలా బాగుందండి బీచ్ మాత్రం. చాలా ఫుడ్ కూడా బాగుంది. చిన్న రెస్టారెంట్స్ అవి ఉంటాయి కదా, డాబాస్ ఉన్నాయి, చాలా బాగుంది. సో అక్కడ దగ్గర వాళ్ళైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి. నాకు తెలిసి ముంబై, పూణేలో ఉండే వాళ్ళకి అలీబాగ్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, అలీబాగ్ బీచ్. సో నచ్చింది నాకు అక్కడ. ఐ మీన్ ఆడుకోవడానికి, పిల్లలకు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి. మనకు అన్ని రైడ్స్ ఉన్నాయి, A to Z రైడ్స్. మనం ఎక్కడికో గోవాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో రైడ్స్ కూడా బాగున్నాయి. ఇది మా వీడియోనే స్లోగా తీసిండ్రు అన్నయ్య. ఎంత స్లోగా వస్తున్నామో చూడండి మేము.
కానీ వాటర్ తక్కువ ఉన్నాయి. వాటర్ ఎక్కువ ఉండి ఇట్లా వేవ్స్ వస్తుంటే బాగా వచ్చేదేమో వీడియో. సో పోనీ అయినా పర్లేదు వచ్చింది, బాగానే వచ్చింది అనుకుంటున్నా. వాటర్ మాత్రం ఫ్రెష్ ఉన్నాయి, కానీ మట్టి మాత్రం బ్లాక్ ఉంది, చాలా నల్లటి మట్టి అది. సో ఇంకా ఆ కలర్ పోయింది మొత్తం. ఇంటికి వచ్చి ఒక 20 days పట్టింది నార్మల్ కలర్కి రావడానికి. ఎందుకంటే మిగతా 3 days ఏం కాలేదు, జస్ట్ బీచ్లో ఆడినందుకు మొత్తం ఫేస్ అంతా పాడైపోయింది. చూడండి మేము ఇంకా ఇక్కడ మా అక్క బావ రైడ్కి వెళ్తున్నారు, బైక్ రైడ్. ఇది బాగుందండి. పర్ హెడ్ 100 rupees చార్జ్ చేస్తున్నారు. ఇద్దరం వెళ్తే 200 తీసుకుంటున్నారు తను. చూడండి. సో మేము ఒకరి తర్వాత ఒకరం వెళ్ళినాం. మా అక్క బావ ఫస్ట్ వెళ్తున్నారు, నేనే తీస్తున్నా యాక్చువల్లీ వీడియో వాళ్ళకి. ఇదే నా ఫోటో, ఇది మేము వెళ్ళేసి వచ్చినాక దిగిన ఫోటో. నేను లలిత బాబు ఇద్దరం ఒకసారి వెళ్ళినాం. సో బాగుంది ఆ రైడ్, చాలా బాగుంది, మస్తు. దాంట్లో ఎంజాయ్మెంట్ అనిపించింది. ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి మాకు నచ్చింది. కానీ 4 టైర్స్ కదా, కొంచెం బైక్లా కాకుండా హార్డే అనిపించింది నాకైతే. ఎట్ సైడ్ మనం కొంచెం తిప్పితే అక్కడ వెళ్ళిపోతుంది బైక్. కానీ ఓకే, బాగుంది రైడ్ మాత్రం, మాకు ఎంజాయ్ అనిపించింది. చూడండి సెల్ఫీ తీస్తున్నారు, సెల్ఫీ వీడియో ఇట్లా. తర్వాత స్వాతి బాబు మా స్వప్నక్క వాళ్ళ రైడు. సో అన్నీ ఒకటే దగ్గర నేను పెడుతున్నా చూడండి, బాగుంది. ఇవన్నీ ఎందుకు పెడుతున్నా అంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది చూడడానికి, అన్నీ బాగున్నాయి. స్కూల్ పిల్లలు వచ్చినారు ఎక్కడ నుండి, ఒక ఈజీగా వాళ్ళు 150-200 మెంబర్స్ ఉంటారు. చిన్న చిన్న పిల్లల్ని అసలు ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారో సార్ వాళ్ళు. తీసుకొచ్చిండ్రు వాళ్ళని, తీసుకొచ్చి చూపిస్తున్నారు అనమాట. మొత్తం కొంచెం వాటర్లో ఆడనిచ్చి బాగా ప్రొటెక్ట్ చేసిండ్రు. నాకు ఏదో వాళ్ళకి పిక్నిక్ తెచ్చిన ఫీలింగ్, మస్తు హ్యాపీ అనిపించింది. వచ్చేసిర్రు చూడండి, అక్క స్వప్నక్క మా బాబీ వాళ్ళు వచ్చేసిర్రు. రైడ్ అయిపోయింది వాళ్ళది. పిల్లలు ఇక్కడ చూడండి ఆడుకుంటున్నారు ఇసుకలో. సో దెన్ అయిపోయింది వాళ్ళ రైడ్ అయిపోయింది. ఇది జెట్ స్పీడ్ అండి, మేము వెళ్ళినాం. హైలైట్ ఉంది అసలు, కానీ చాలా లోపలికి తీసుకెళ్తుంటే చాలా ఫాస్ట్. అసలు కళ్ళు తిరుగుతున్నాయి అన్న, అయినా లైట్ పెద్ద కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పిన ఆపట్లేదు. ఈ జెట్ స్పీడ్ రైడ్ ఇది నేను మా ఆయన ఇద్దరం వెళ్ళినాం. తర్వాత ఇంకా బాబీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వెళ్ళిండ్రు. చూడండి మేము దిగేసినాం. ఇదే ఇందాక మీకు చెప్పింది రైడ్ అని. రైడ్ మా పిల్లలే వాళ్ళు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోసం ఉంచేసినది. ఇది మాది వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఒక్కసారి చేతులు వదిలితే అంతే లోపల పడిపోతాం. కానీ లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చినారు మాకు, సో అవి సేఫ్ అన్నమాట. ఇంకా గిరన్నయ్య స్వాతిబాబు వెళ్తున్నారు మా తర్వాత. ఇవన్నీ ఫొటోస్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ధైర్యం వచ్చిందన్నమాట, వెళ్ళినాం కదా అని. ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో అది. చూడండి మీరు. వచ్చేసారు. వెళ్తే కానీ తెలియదు అంటారు కదా, అట్లా అయింది మా పరిస్థితి. కానీ ఓకే, బాగానే అనిపించింది. వెళ్ళాల్సిన రైడ్స్, ఎందుకంటే మన గోవాలో ఇంత ఫెసిలిటీస్ ఉండవు అనిపించింది. ఇది సెకండ్ రైడ్, ఈ రైడ్ కూడా వెళ్తున్నారు, కూర్చొని వెళ్ళాలి దీనికి.
చాలా ఉన్నాయి A to Z. ఇంకా మా పిల్లలు చూడండి ఇంపు డోలి వాళ్ళైతే ఫుల్ అసలు అడ్వెంచర్స్ చేసిండ్రు అని. వీళ్ళు ముగ్గురు మా ఆయన బాబీ అన్నయ్య. నేను లాస్ట్ అనమాట. ఇంకా లాస్ట్కి మేము ఒక డైనోజర్ అది రైడ్ చేసినాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడికి వస్తాం మేము. ఇక్కడ చూడండి వాళ్ళు వచ్చేసిండ్రు. సో నేను ఎందుకు పెడుతున్నా అంటే మీకు పిల్లలకు ఎంజాయ్మెంట్ ఉంటుంది, సేఫ్ ఉంటుంది, అక్కడ వాళ్ళు తీసుకెళ్ళొచ్చు ఈజీగా అన్నట్టే వీళ్ళకి చుక్కలు వెళ్తున్నారు. స్టార్ట్ అయింది. మా ఆయన ఫుల్ ధైర్యం చేసి ఎక్కినారు. మధ్యలో చేతులు ఊడిపోయినాయి అంట, అది కూడా చెప్తున్నారు వచ్చి. కానీ లేదు బాగా అనిపించింది అని చెప్పేసి అన్నాడు. బాగా అనిపిస్తుంది ఎందుకంటే వాటర్ రైడ్ కాబట్టి. మేము డైనోజర్ మా అందరికి మా హాయ్ చెప్పమంటున్నారు చూడండి. ఫుల్ ఎంజాయ్ చేసాం. సముద్రం మధ్యలో వరకు వెళ్ళినా అక్కడ షార్క్లు అవి అవి ఉంటాయి కదా అక్కడ వరకు వెళ్ళినాం మధ్యలోకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ వేవ్స్ రావడం. ఆ వేవ్స్కి ఇంకా భయం వేసింది అని చెప్పింది అనమాట. ఒకవేళ పడిపోయి బోల్తా పడింది అనుకో మీరు చేతిలో వదిలేయండి, దాన్ని పట్టుకోకండి అన్నట్టు చెప్పిండు. దేవుడి దేవుళ్ళ పడలేదు. 10 members ప్రొటెక్షన్ చేస్తున్నారు ఎక్కియడానికి. వీళ్ళకి ఎక్కరాదు కదా అని చెప్పేసి మీరు చూస్తుంటే కనిపిస్తారు వాళ్ళు. మేము వెళ్ళడం ఏందని వాళ్ళకు ఒక టెన్షన్ అయిపోయింది. చూడండి ఎక్కేస్తున్నాం. అందరు పిల్లలు కూడా భయపడలే, ఎంజాయ్ చేసారు. మంచిగా సాంగ్స్ పాడడం, రైమ్స్ పాడడం చేస్తారు. ఇది నార్మల్ దిగిన తర్వాత నేను తీసుకున్న పిక్స్ ఇవి. చూడండి మాకు స్టార్ట్ కావడానికి టైం పట్టింది, ఎందుకంటే మాకు అడ్డుగా ఇంకో డైనోజర్ది వచ్చిందనమాట రైడ్ది. సో దాన్ని తప్పించుకొని మేము వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. దాన్ని పక్కన చేసేసి వాళ్ళు వేరే జెట్ స్పీడ్ దానికి కట్టిండ్రనమాట. మేము ఏదైతే ఎక్కినామో అది చూడండి. తర్వాత అందులోంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. దానికి కడతారనమాట దాన్ని కట్టేసరికి ఇంకా తీసుకెళ్ళిపోతుంది, మిడిల్లోకి వెళ్తుంది, సముద్రం మధ్యలోకి వెళ్ళేసి అక్కడ నుండి మళ్ళీ గడ్డకు తీసుకొస్తుంది. ఒక 10 minutes ఈజీగా అవుతుంది లోపలికి వెళ్ళి బయటకు రావడానికి. కానీ వేవ్స్ మాత్రం చాలా ఉన్నాయి. పారాచూట్ అన్నాను కదా ఇందాక, ఎగ్జాక్ట్లీ అక్కడ వరకు వెళ్తుంది మాది. పారాచూట్ వాళ్ళంతా ఎగరేస్తున్నారు, అక్కడ ఎక్కుతున్నారు, అక్కడ వరకు వెళ్ళినాం. ఇంకా బనానా డ్రైవ్స్ పెట్టలేదు, మా పిల్లలు అవి కూడా చేసినారు. కొన్ని మిస్ అయినా, దూరం ఉండేసరికి నేను వీడియోస్ తీయలేకపోయినా. సో ఏవేవైతే వీడియోస్ తీసినా అవి మాత్రం పోస్ట్ చేస్తున్నా. సో ఇక్కడే మా డైనోజర్ పడవ ఎక్కడికో వెళ్ళిపోతుంది. స్టార్ట్ అయ్యే వరకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే అది ఏదో పిల్లలు ఆడుకునే వస్తువులాగా ఉంది. మమ్మల్ని ఇంతమందిని క్యారీ చేస్తుందా అనిపించి భయపడ్డా నేనైతే. చూడండి అది ఎట్లా వేవ్స్కి ఇట్లా లేస్తుంది పైకి. మాకు అది అడ్వెంచర్ చేసిన ఫీలింగే అయింది ఇది ఎక్కితే మాత్రం. సో దెన్ వెళ్తుంది, స్టార్ట్ అవుతుంది. చూడండి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళండి. అట్లే వీడియోలు చూడండి, నా వీడియోలు కూడా. సో అన్నీ మంచి మంచి ట్రిప్స్కి సంబంధించిన వీడియోసే చేస్తాం. సో ఇంకేమైనా తప్పులు ఉంటే నాకు టెక్స్ట్ చేయండి, నాకు చెప్తుంటే తెలుస్తుంది అనమాట నేను చేసే ఇంకా ఎట్లా చేయాలని చెప్పేసి. నార్మల్ కైన్ మాస్టర్లో చేస్తున్నా అండి నేను వీడియోస్. అయితే నాకు ఇంకా చాలా నేర్చుకోవాలి. నాకున్న టైంలో నేను ఏదో ట్రై చేస్తున్నా. సపోర్ట్ చేయండి, నెగటివ్ కామెంట్స్ అయితే చేయకండి. మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా మంచిగా చేస్తా అనుకుంటున్నా. సో చూస్తుండండి నా వీడియోస్, లక్ష్మీస్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ కొద్దిసేపు చూస్తుంటే నేను ముందుకు వెళ్ళిపోతా, మానిటైజేషన్ కూడా అయిపోతుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
ఎక్కువ మంది చూడడం కావాలి. సో మేము వెళ్ళిన ప్లేస్లు చాలామందికి తెలిస్తే బాగుంటుంది, వాళ్ళు వెళ్ళినప్పుడు ఈజీ అవుతుంది. చూడండి నేను ఇందాక భయపడ్డా దీనికోసమే, మొత్తం అడ్వెంచర్స్ అవుతున్నాయి అని చెప్పేసి. కానీ హ్యాపీ ఫైనల్. అక్కడ కనిపిస్తుంది చూడండి పారాచూట్, ఇంకా అక్కడ అది దాటేసి వెళ్ళిపోయినాం మేము. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. చూడండి ఫస్ట్ నిజామాబాద్ వాళ్ళు చూడండి, ఎందుకంటే మన ఇంటి నుండే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి నేను మన వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తే మిగతా వాళ్ళు చేస్తారు. కింద హ్యాష్ట్యాగ్లో నేను ఖచ్చితంగా నిజామాబాద్ అని పెడుతున్నా, చూడండి వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి నాకు. థ్యాంక్ యూ ఆల్. ఓకేనా, బాయ్.